నమస్తే, నేను మీ అడ్వకేట్ హరికృష్ణ. ఈరోజు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో అమ్మకందారు కొనుగోలుదారుల మధ్య జరిగే ఒప్పందమే అగ్రిమెంట్ ఆఫ్ సేల్. అమ్మకందారు యొక్క ప్రాపర్టీ, అతని యొక్క ప్రాపర్టీ ఓపెన్ ప్లాటే కానీ, అగ్రికల్చర్ ల్యాండే కానీ, హౌజే కానీ, బిల్డింగే కానీ, ఏదైనా కానీ కొనుగోలుదారుడు అమ్మకందారునితో ఒక ఒప్పందం రాసుకొని ఆ యొక్క ప్రాపర్టీని కొనుగోలు చేయడం గురించి వ్రాసుకునేదే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని అంటారు. అయితే ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో ఏముంటాయంటే, మీరు ఆ యొక్క ప్రాపర్టీని ఎంత కొనుగోలు చేస్తున్నారు, ఎంత అడ్వాన్స్ చెల్లిస్తున్నారు, మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ పేమెంట్ ఎప్పుడు పూర్తి చేయాలనే అంశాలను అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో రాసుకోవాలి. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రిజిస్ట్రేషన్ కన్నా ముందే ఈ యొక్క అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుని తదనంతరం ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ యొక్క కండిషన్స్ పూర్తయినాక మీరు యొక్క పేమెంట్ క్లియర్ చేసుకున్నాక, అంటే పేమెంట్ అంటే 2 to 3 months ఆ వ్యవధిలో మీరు పూర్తిగా పేమెంట్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ పోవాలి. అంటే సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ముందు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంటుంది. జనరల్గా అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో 25% మీరు పేమెంట్ చేసి మిగతా అడ్వాన్స్ ఫ్యూచర్ అమౌంట్ ఏదైతే ఉందో అది రిజిస్ట్రేషన్ కన్నా ముందు, లేదంటే రిజిస్ట్రేషన్ అయ్యే సమయంలోనైనా మీరు చేసుకుంటారని ఒక ఒప్పందం రాసుకోవాలి. అలా రాసుకున్నప్పుడు అది ఫుల్ఫిల్ అయిందనుకో మీరు రిజిస్ట్రేషన్కి పోయే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా అమ్మకందారుడు కనుక మీకు ఆ ప్లాట్నే కానీ ఏదైతే ల్యాండ్ని కానీ అమ్మడానికి అతను సుముఖత చూపకపోతే మీరు అక్కడ ఒక క్లాజ్ రాసుకోవాలి, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ని క్లాజ్ రాసుకోవాలి. ఈ భూమిని కనుక అమ్మకపోతే కోర్టు ద్వారానైనా ఆ యొక్క ప్రాపర్టీని అమ్మే విధంగా, సేల్ చేసే అమ్మే విధంగా మీరు ఒక క్లాజ్ రాసుకోవాలి. అదేవిధంగా కొనుగోలుదారుడు కనుక విముఖత చూపిస్తే అతను ఏదైతే అడ్వాన్స్ ఉంటుందో ఆ అడ్వాన్స్ కూడా పూర్తిగా వదిలేయబడుతుంది, అంటే ఫోర్ఫిట్ చేయబడుతుంది అనే అంశాలను కూడా ఆ యొక్క అగ్రిమెంట్లో రాసుకోవాలి. ఈ యొక్క అగ్రిమెంట్ రాసుకోవాలి. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరువురు మధ్య ఒక ఒప్పందం అనేది ఉండాలి. దీని గురించి ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 సెక్షన్ 54 వివరిస్తుంది. థ్యాంక్ యూ.